హలో ఫ్రెండ్స్, మా తేజేశ్వర్ గారు అయితే వాళ్ళ ఇంటికాడ పిల్లలు బొమ్మ పెడతారా, బొమ్మ అయితే తీసుకోవాలంటున్నారు. వాళ్ళని అడిగిన పిలిచుకోవాలంటే నేనైతే ఇడికి తీసుకొచ్చిన. అయితే ఫస్ట్ నువ్వు పోయి ఆడుండు బొరా, మేము వస్తానని చెప్పి గంట సేపటికి వచ్చినారు. ఇంకా వారితో పాటు పెద్ద సైన్యాన్ని వేసుకొని వచ్చేసినారు. ఇదైతే లొకేషన్ ఎక్కడో కాదు, మన కడపలో దేవుని కడప ఆర్చి పక్కనే. నేనైతే షాక్ లో ఉన్నా, అప్పుడే వినాయక చవితి వచ్చేసిందా, అప్పుడే సంవత్సరం అయిపోయిందా అనేసి. ఈసారి మన కడపలో కూడా పెద్ద పెద్ద బొమ్మలకి అచ్చులు అయితే సూపర్ గా వేసినారు. భారీగా ఉన్నాయి బొమ్మలు అయితే, మామూలుగా లేవు. ఈ దేవుని గడప ఆర్చి పక్కన అయితే ఈ అన్న పెద్ద పెద్ద బొమ్మలు అయితే చేసినాడు. ఈసారి కొత్త కొత్త డిజైన్లు అయితే తీసుకొని వచ్చినాడు. 10 అడుగులు లోపలవన్నీ ఆ షెడ్ లో పెట్టినాడు. ఇంకా 10 అడుగులు పైనవన్నీ బయట పెట్టినాడు బొమ్మలు పెద్ద పెద్దవి అనేసి. నాకైతే ఈ గుర్రాల మీద కూర్చొని ఉండే బొమ్మ అయితే మామూలుగా నచ్చల, చాలా బాగుంది. అసలు ఆ పిల్లోడిని చూడండి, ఆ పిల్లోడు చెయ్యి ఎత్తితే కూడా ఆ పిల్లోడు ఆ చెయ్యి కాడికి కూడా లేడు. మా కమిటీ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆలోచించాల పండగ వస్తుందని వీళ్ళైతే బొమ్మలు బుక్ చేసుకొని వస్తున్నారు. ఈ షెడ్ అయితే ఈ అన్నదే. ఈ అన్నకి మన వీడియో చూపండి, డిస్కౌంట్లు కూడా ఇస్తాడు ఎవరైనా పోతే. 10 అడుగులు లోపల బొమ్మలు అయితే చాలానే ఉన్నాయి. చాలా మంచి మంచి ప్రింట్లు అయితే వేసినారు ఈసారి. మీరైతే ఒకసారి ఈ దేవుని గడప ఆర్చి పక్కన ఉండే షెడ్ కి అయితే వచ్చి చూడండి, చాలా బొమ్మలు ఉన్నాయి. ఇంకా ప్రింట్లు అయితే బేసానే ఉన్నారు వీళ్ళు. మేము వచ్చే టైంకి కోడూరు నుంచి వచ్చి మరీ బుక్ చేసుకుంటా ఉన్నారు పెద్ద బొమ్మ అయితే ఎవరో. నాకైతే అసలు అర్థం కావడంలా, అప్పుడే బొమ్మలు కూడా బుక్ అయిపోతాయి. మా వాళ్ళు ఇంకా ఆలోచించాలా. మన కడపలో అయితే ఒకసారి ఈ షెడ్ కి విజిట్ చేయండి, మంచి మంచి బొమ్మలు అయితే ఉన్నాయి. పెద్ద బొమ్మలు కూడా చాలానే ఉన్నాయి. మీకైతే వినాయక చవితి అయిపోయేదాకా బొమ్మల గురించి వీడియోలు పెడతానే ఉంటా. మీరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టేసండి. బూయ్.